ప్రణయ్ రాయ్ ఒకప్పుడు దూరదర్శన్లో యాంకర్. అప్పట్లో దూరదర్శన్ ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల చేతిలోనే ఉండే, కమ్యూనిస్టు జర్నలిస్టుల చేతిలోనే ఉండే. ప్రణయ్ రాయ్ కూడా అట్లాగే వచ్చారు. ఆ తర్వాత అదే వాస్తవంగా పేపర్లలో కానీ టీవీల్లో కానీ ప్రమోషన్ అంటే కమ్యూనిస్ట్ అయి ఉండాలి, కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉండాలి. వేరే కనుక భావజాలం ఉందంటే వాళ్ళు మతమూర్ఖులు, లేదంటే కనుక జర్నలిజం తెలియని వాళ్ళంటూ అపహాస్యం చేసి అవమానిస్తుండేవాళ్ళు. అలాంటి వాళ్ళని జాగ్రత్తగా పక్కకు పంపించేసేవాళ్ళు, వాళ్ళని ఎదగనీయకుండా చేసేసేవాళ్ళు. వీళ్ళు మాత్రమే ఎదుగుతూ వచ్చారు. చాలా దశాబ్దాల తరబడి అట్లాగే సాగింది. అందుకనినే జాతీయవాదం అనేది చచ్చిపోయినాయి పత్రికల్లో, టీవీల్లో. అలాంటి తొలినాళ్ల జర్నలిస్టుల్లో ఆయన కూడా ఒకరు. అయితే కాలం మారింది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ సహకారంతో ఆయన సొంత ఛానల్ కూడా పెట్టుకోగలిగారు, ఎన్డీటీవీ ఛానల్. ఆ దేశమంతా విస్తరించగలిగారు. అయితే అందులో పెట్టుబడుల సందర్భంగా చేసిన మోసం కేసులో ప్రూవ్ అయ్యాక అది ఇబ్బందులు బయలైంది. ఆయన వ్యాపారం అదాని సంస్థ అది కొనేసుకుంది. ఇప్పుడు ప్రణయ్ రాయ్ సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. డీకోడర్ పేరుతో తనే జనంలోకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచి ఆలోచనే. మనకి క్లారిటీ తెలుస్తుంది. ఇప్పటిదాకా మనం సృష్టించినటువంటి భావజాలాన్ని జనం మీద రుద్దడం వేరు, జనంలో ఉన్నటువంటి భావం అర్థం చేసుకోవడం వేరు. ఒకప్పుడు మీడియా తన భావజాలాన్ని జనం మీద రుద్దింది. ఇప్పుడు జనం భావజాలం ఏంటో అర్థమయ్యి సోషల్ మీడియా ద్వారా చెంప చెళ్ళుమని కొట్టిస్తే ఒక్కొక్కడికి నిజం బోధపడుతుంది. ఈ విషయంలో డిజిటల్ మీడియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.